పల్లె మాదిగవాడలో మురికి నీళ్ళ సమస్య ఉండడం వల్ల ప్రభుత్వం వారు ఇక్కడ ఒక కాలువ శాంక్షన్ చేసి ఆ కాలువ ద్వారా నీరు పెద్ద కాలువలోకి పోయేటట్టు కాలువ చేయమని చెప్పి కాంట్రాక్ట్కి వస్తే ఇక్కడ అగ్రవర్ణ కులస్తులు మాదిగవాడ నీళ్లు మా ఇంటి ముందర పోకూడదని చెప్పేసి కాంట్రాక్టర్ను అడ్డుకోవడం జరిగింది. ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టరు వీరందరూ కలిసి ఎవరైతే అడ్డుకున్నారో మాదిగవాడ నీళ్లు రాకూడదని కుల వివక్షతో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ క్రమంలో మేము ప్రజా సమస్య పరిష్కార వేదికకు ఫిర్యాదు చేసి ఉన్నాము. మొన్న సోమవారం ఈ దినం అధికారులు మున్సిపాలిటీ అధికారులు డిఈ గారు ఏఈ గారు వచ్చారు. వచ్చి కాంట్రాక్టరు వాళ్ళ కొడుకు పెళ్లి ఉండడం వల్ల 15 రోజులు గడువు అడుగుతున్నారు. 15 రోజుల తర్వాత మేము ఈ కాలువ వేస్తామని చెప్పేసి వచ్చి మాతో సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య మాణిక్ గారు ఈ కాలనీ తరఫున చాలా పోరాటం చేస్తున్నారు. ఆయనకు తోడుగా మేము కూడా దళిత నాయకులం కాబట్టి ఏపీఎంఆర్ఎస్ నుండి మేము ప్రజా పరిష్కార వేదికలో సమస్య పరిష్కరించమని ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే అడ్డుకున్నారో వారిపైన ఎస్సీహెచ్ కేసు కట్టమని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.